హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మానుతానిభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభుభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశంకవహ్నినయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 7వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. 7వ అధ్యాయంలో అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను. మహర్షి, నేను చూసినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యకరముగానున్నది. ఇక్ష్వాకు మహారాజుయకు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొన కోరుచున్నాను. దయ ఉంచి వివరింపకోరుచున్నాను. శృతకీర్తి మాటలు విని శృతదేవ మహాముని, నాయనా, నీవడిగినది మంచి విషయమే, తప్పక తెలియజేసెదను. బాగు వినుమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వినవలయునని కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాశక్తికి తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణువు కథా ప్రసంగమునందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాదిరాజువు. నీకెట్టి విష్ణు కథాసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిసిద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను వివరింతును వినుము. యథోచితముగా శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రార్థము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖమాస వ్రతధర్మమునందును సాటి లేనిది. రాజ్యము లేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములు కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ప్రజలకవి శాంతిప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రయముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమధ్యమున చెట్ల నీడలో చలివేంద్రములు ఏర్పడుచుట, చెప్పులను పావకోళ్లను దానమిచ్చుట, గొడుగును విసునికర్రను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీటిని దానము చేయుట, ప్రయాణము చేయవారికి సౌకర్యముగా మార్గమయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, చెరకుగడలు, కొబ్బరి, కస్తూరి వీటిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోస పండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములను సాయంకాలమున గుడోదకము, పూర్ణిమయందు పులిహార మొదలగు చిత్రాన్నము దానములు, ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము,
ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వ విధములకు ఫలపుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినము సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథా శ్రవణము చేయవలెను. అభ్యంగ స్నానము వైశాఖ మాసమున చేయరాదు. ఆకులో భుజింపవలయను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసని కర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగాన్నము నివేదించుట, ధూప దీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డి పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదముల కడిగి ఆ నీటిని తన తలిపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యము. బెల్లము, సొంఠి, ఉసిరిక పప్పు, బియ్యము, కూరగాయలు వీటిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వలసి ఆతిథ్యములు ఇవ్వలేను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణువు పూజించి విష్ణువును తలచుకుని పుష్పములను దానమిచ్చుట, దధ్యాన నివేదనము మొదలగు వారిని సర్వ పాపములను హరించును, అఖండ పుణ్య ఫలమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువుని అర్చించక విష్ణు కథా శ్రవణము చేయక వ్యర్థముగా కాలము గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్ర లాభమును పొందరు. ఆమె కోరిక లేనివియను తీరవు. లక్ష్మీద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములు చేయని మూరుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములు పొంది రాక్షస జన్మను 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వదులుకొన్నవారు యథాశక్తిగా వైశాఖ మాస వ్రతమును ఆచరించుచు ఆకలి గల వారికి అన్నము, దప్పిక గల వారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణులకు ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణములు యందున్న జీవాత్మ రూపమున సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములు నిచ్చును. శ్రేయస్సును, సర్వ సుఖ భోగములను, సర్వ సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలము దానము చేయని వారు పశువులై జన్మింతులు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వము నంది వారి కథను చెప్పుచున్నాను, వినుడు. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.